వైసీపీ అభ్యర్థుల 5వ జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ హైకమాండ్ కసరత్తులు పూర్తి చేసింది. లిస్టు రెడీగా ఉండడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. 5వ జాబితాలో 8 నుంచి 10 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో పాటు మంత్రులలో కొందరికి స్థానచలనం తప్పేటట్లు లేదు. ఎక్కువగా కోస్తాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ 5వ జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి 4 జాబితాల్లో 58 శాసనసభ నియోజకవర్గాలు, 10 పార్లమెంట్ నియోజకవర్గాలలో వైసీపీ హైకమాండ్ మార్పులు చేర్పులు చేపట్టింది. వైసీపీ అభ్యర్థుల 5వ జాబితా ఇవాళ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ హైకమాండ్ కసరత్తులు కూడా పూర్తి చేసేసింది. లిస్టు రెడీగా ఉండడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మరి ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. 5వ జాబితాలో 8 నుంచి 10 స్థానాల్లో మార్పు చేర్పు జరిగే అవకాశం కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో పాటు మంత్రులలో మరికొందరికి స్థానచలనం తప్పేటట్లుగా లేదు. మరి ఎక్కువగా కోస్తాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5వ జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తొలి 4 జాబితాలో 58 శాసనసభ నియోజకవర్గాలు, 10 పార్లమెంట్ నియోజకవర్గాలలో వైసీపీ హైకమాండ్ మార్పులు చేర్పులు చేపట్టింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. హరీష్, మరి 5వ జాబితా ఎలా ఉండబోతోంది? మరి ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు కొంతమంది నేతలు క్యూ కట్టారని తెలుస్తోంది. అలాగే కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది మంత్రులకు కూడా స్థానచలనం తప్పేటట్లు లేదు అని తెలుస్తోంది కదా. ఎలా ఉండబోతోంది 5వ జాబితా అనుకోవచ్చు? వైసీపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాబితా విడుదల అంశం తెర మీదకి వచ్చినప్పుడల్లా కూడా కొంతవరకు అభ్యర్థుల్లో ఉత్కంఠ, ఆందోళన కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే తాజాగా ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జగన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బాలశౌరి పార్టీ మారినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కూడా పరిగణలో తీసుకుంటున్నారు. నరసరావుపేట నుంచి ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్టీని మారడం, పార్టీ వీడుతున్నట్టుగా చేసినటువంటి ప్రకటన, ఈ మొత్తం ఎపిసోడ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఈ రోజు జాబితాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మరి కాసేపట్లో సీఎం జగన్ జిల్లా పర్యటన ముగించుకుని కందుకూరు నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా సమావేశం అవుతారు. అయిన తర్వాత ఈ రోజు కూడా మరో జాబితాని, 5వ జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచార పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఈ జాబితాలో ప్రధానంగా పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉండేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొంతమంది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా కొన్ని సీట్ల సర్దుబాటు జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.